రెడీమేడ్ మరియు ఆన్లైన్ బుకింగ్స్ దెబ్బ వల్ల టైలర్స్ బ్రతుకులు దుర్భరంగా మారాయి. మనిషి శరీర ఆకృతికి అనుగుణంగా బట్టలు కుట్టే టైలర్స్ పరిస్థితి నానాటికి ఎంతో దయనీయకరమైన జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో ప్రపంచ టైలర్ దినోత్సవాన్ని శ్రీకాకుళం టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చౌకబజార్ జంక్షన్ టైలర్స్ ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని చౌకబజార్ వద్ద జెండాను ఏపీ టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీల పరిరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షులు గుంటముక్కల పాపారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ, రెడీమేడ్ దుస్తులు వచ్చిన తరువాత టైలర్స్ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, ప్రజలు ఇప్పటికీ టైలర్స్ వద్దకు రావడం మంచిదని, టైలర్స్ కూడా వినూత్న పద్ధతుల్లో వస్త్రాలను కుట్టి ప్రజలను ఆకట్టుకోవాలన్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న టైలర్స్ ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఈ విషయం గురించి అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, వారి అభివృద్ధికి సంఘం కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా జెండాకు వందనం చేసి కుట్టు మిషన్ సృష్టికర్త విలియం హార్వే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టైలర్స్ స్థితిగతులు అనేవి చాలా దిగజారిన పరిస్థితి వచ్చింది. ఈ కార్పొరేట్ రెడీమేడ్ వచ్చిన తర్వాత రాను రాను ఫ్యాషన్ డిజైన్కి వెళ్ళి అక్కడ అంటే ఆ రోజుకి పండగ ఒడ్డెక్కిపోయే విధంగానే రెడీమేడ్ తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు టైలరింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒకప్పుడు పండగ వస్తే కనీసం 2 months 1 month టాపు అంటే నైట్ వర్క్ చేసేవాళ్ళం. కనీసం ఈరోజు భోగినాడు కూడా కనీసం దాని మీద జీవనోపాధి చేసిన వృత్తి కుర్రోళ్ళు కూడా పని లేకుండా పోయిన పరిస్థితి వచ్చింది. దీన్ని పురస్కరించుకొని మేము ఎన్నోసార్లు ప్రభుత్వాలకు ప్రతినిధులకు కానీ దీనికి సంబంధించిన అధికారులకు కూడా తెలియజేశాం. కానీ 2009లో జీవో నెంబర్ 86 ఇచ్చి 1 కోటి రూపాయలు కేటాయించిన రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. తర్వాత తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మళ్ళా దాన్ని ఆ జీవో నెంబర్ని అడుగుపెట్టేసి ఎంతోమంది ప్రతినిధులు కలిసినా కూడా దాని న్యాయం జరగలేదు. మళ్ళా నెక్స్ట్ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 163వ నెంబర్ జీవో ఇచ్చి ఒక చైర్మన్ ఇచ్చినా కూడా ఆ చైర్మన్ వాళ్ళ ప్రయోజనం జరగలేదు. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 121 జీవో నెంబర్ ఇచ్చి మరో చైర్మన్ ఇచ్చినా కూడా ఆ చైర్మన్ మాకు పనిచేయలేదు. ఈరోజు సుమారు 300 సొసైటీలు రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక చేనేత చౌడశాఖ ఆఫీసులోను మా దగ్గర పనిచేస్తున్న కుర్రోళ్ళు కూడా చుట్టుపక్కల 300 సొసైటీలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ప్రతి సొసైటీలో కూడా మినిమం 100 మంది మెంబర్షిప్ ఉన్నారు. వాళ్ళు 310 రూపాయలు కట్టి కూడా ఈరోజు ఎలాంటి ప్రయోజనాలు లేని పరిస్థితుల్లో ఉన్నారు.